ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నవంబర్ మాసం ముగించుకొని దేవుని ఉచితమైన ప్రేమను బట్టి 11 మాసాలు పూర్తి చేసుకున్నాం. సజీవ లెక్కల్లో మరి డిసెంబర్ మాసంలో 2వ తారీఖులోని కూడా మనల్ని దేవుడు ప్రవేశపెట్టి చివరి సాయంకాల వేళలో ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్తుతించుటకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకమైన మాసం ఇది. సంవత్సరపు చివరి మాసం క్రీస్తు యొక్క జన్మదినం మాసమై ఉంటుంది. ప్రపంచ యావత్తులో కూడా మరి అనేకమైన దేశాలు ఈ నెలంతా కూడా చాలా ఆర్భాటముతో కూడిన క్రీస్తు యొక్క జన్మదినాన్ని ఆచరిస్తూ ఉంటారు. మనల్ని 2025లో చివరి మాసంలో ప్రభు తన యొక్క రక్షణ మనల్ని మన యొక్క హృదయంలో క్రీస్తు జన్మించడానికి రక్షించుకోవడానికి ఇది ఒక సదా అవకాశము మన కొరకు దేవుడు ఇచ్చాడని భావించాలి. అందరితో పాటు ఆడుతూ పాడుతూ మరి చిందులేస్తూ గంతులేస్తూ అందరూ చేస్తున్నారు కదా, నేను చేయాలా కదా అనే విషయాన్ని పక్కన పెట్టి ఆత్మీయ జీవితంలో ఈ యొక్క గొప్ప అవకాశాన్ని నువ్వు వాడుకో. ఈ లోకం నుంచి వేరు చేయబడ్డానికి ప్రభు అయిన యేసుకు మాత్రమే సాధ్యం. అది అవకాశం ఇప్పుడు దేవుడు మనకిచ్చాడు. చాలా మంది ఈ లోకముతోనే ఉంటారు. లోకపు కట్టడాలు అనుసరిస్తూ లోకాన్ని ప్రేమిస్తూ నటిస్తూ ఉంటారు. క్రిస్టియన్గా క్రీస్తును అనుసరించిన వారుగా నటిస్తారు. అలా కాకుండా ఆత్మీయ జీవితంలో గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడు ఈ సంవత్సరం. అది అవకాశాన్ని వాడుకొని దేవునికి నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అనిపించేలాగా ఈ మాసాన్ని మీరు వాడుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దయచేసి ప్రార్థన చేసుకుందాం. తల వంచుకొని మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, 11 మాసాలు నీ రెక్కల కింద భద్రపరిచావు నాయనా, నీకు స్తోత్రాలు. 12వ మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టావు. ఈ 12వ మాసానికి ప్రత్యేకత అయా, ఆ ప్రత్యేకతలో మమ్మల్ని మీరు నడిపించినందుకు స్తోత్రాలు. అవకాశాన్ని 11 మాసాలుగా పొందుకోలేని మాకు 11వ మాసం నుండి 12వ మాసము నుంచి ప్రభా చక్కటి అవకాశాన్ని లభించులాగున సహాయము దయచేయండి. ఆత్మీయ జీవితంలో నువ్వు జన్మించిన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచ యావత్తు కూడా ఈ మాసం అంతా కూడా నీ జన్మదినాన్ని ఆచరిస్తూ ఉంటారు. నామకార్థ ఆచరణలోనికి కాకుండా ఆత్మీయలో క్రీస్తు జన్మించాలి, హృదయంలో క్రీస్తు జన్మించాలి అని నమ్మకమైన ఆ యొక్క జన్మదినాన్ని జరుపుకోవడానికి సహాయ కృపను దయచేయండి. అల్లరితో కూడిన ఆటపాటలతో జన్మదినము కాదు, కానీ ఈ యొక్క జన్మదినము ఈ లోకము నుంచి పరలోకానికి లింక్ అయ్యే జన్మదినముగా మార్చండి. అనేకమైన బిడ్డలు మరి యొక్క జన్మదినములో పాలు పొందుతున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు దీవించి ఆశీర్వదించి ప్రభా మాతో పాటు లైవ్లో బేతేలు క్రీస్తు సంఘం యొక్క లైవ్లో పాలు పంపులు పెంచుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని, కూడి వచ్చిన బిడ్డను జ్ఞాపకం చేసుకోమని, ఏకాగ్రతను అనుగ్రహించమని, మాట్లాడేది నేను కాదు నాలోని ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయమని, ఈ కూడిక ఆది నుంచి అంతవరకు మీరు మధ్య నుండి జరిగించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోగలరని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి మరి క్రిస్మస్ మాసంలో ఉంటున్నాం కనుక క్రిస్మస్ సాంగ్ స్టార్ట్ చేసుకుందాం. 473వ పాటను శ్రీయసుండు జన్మించరేయిలో, శ్రీయసుండు జన్మించరేయిలో, నేడు పయాక బెత్లెహేం యూరిలో, నేడు పయాక బెత్లెహేం యూరిలో, శ్రీయసుండు జన్మించరేయిలో,
శ్రీయసండు జన్మించేలో నేడు బెత్లెహేమయూరిలో నేడు బెత్లెహేమయూరిలో కన్యా మరియమ్మ గర్భమందున కన్యా మరియమ్మ గర్భమందున నీ మనుయేలనది నామమందున ఈ మనుయేలనది నామమందున శ్రీయసండు జన్మించేలో శ్రీయసండు జన్మించేలో నేడు బెత్లెహేమయూరిలో నేడు బెత్లెహేమయూరిలో సత్రమందున్న పశువుల శాలయందున సత్రమందున్న పశువుల శాలయందున దేవపుత్రుడు మనుజుడాయనందున దేవపుత్రుడు మనుజుడాయనందున శ్రీయసండు జన్మించేలో శ్రీయసండు జన్మించేలో నేడు బెత్లెహేమయూరిలో నేడు బెత్లెహేమయూరిలో పట్టి పొట్టి గుడాలతో చుట్టబాడి పట్టి పొత్తి గుడాలతో చుట్టబాడి పశుల తొట్టిలో పారుండ పెట్టబాడి పశుల తొట్టిలో పారుండ పెట్టబాడి శ్రీయసండు జన్మించేలో శ్రీయసండు జన్మించేలో నేడు బెత్లెహేమయూరిలో నేడు బెత్లెహేమయూరిలో గొల్లలెల్లారు మిగులాబీ తిల్లగా గొల్లలెల్లారు మిగులాబీ తిల్లగా తెలిపే గొప్ప వార్త దూత చల్లగా తెలిపే గొప్ప వార్త దూత చల్లగా శ్రీయసండు జన్మించేలో శ్రీయసండు జన్మించేలో నేడు బెత్లెహేమయూరిలో నేడు బెత్లెహేమయూరిలో మన కొరకొక్క శిశువు పుట్టెను మన కొరకొక్క శిశువు పుట్టెను ధరను మన దోషములు పోగొట్టెను ధరలో మన దోషములు పోగొట్టెను శ్రీయసండు జన్మించేలో శ్రీయసండు జన్మించేలో నేడు బెత్లెహేమయూరిలో నేడు బెత్లెహేమయూరిలో పరలోకపు సైన్యం గూడెను పరలోకపు సైన్యం గూడెను మిట్ట వరరక్షకుని గూర్చి పాడేను మిట్ట వరరక్షకుని గూర్చి పాడేను శ్రీయసండు జన్మించేలో శ్రీయసండు జన్మించేలో నేడు బెత్లెహేమయూరిలో నేడు బెత్లెహేమయూరిలో అక్షయుండగు యేసు వచ్చెను అక్షయుండగు యేసు వచ్చెను మనకు రక్షణంబు సిద్ధపరచెను మనకు రక్షణంబు సిద్ధపరచెను
శ్రీయసండ జన్మించే రేయిలో రేయిలో నేడు పయాక బెత్లెహేమయూరిలో నేడు పయాక బెత్లెహేమయూరిలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చక్కటి అద్భుతమైన మాసములోనికి దేవుడు ప్రవేశించాడు గనుక క్రిస్మస్ యొక్క మాటలను నెమరు వేసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనము నుంచి మనము కొన్ని వచనాలు చదివి దేవునిలో ఆనందిద్దాం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీ గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. చాలా సంతోషకరమైన శుభవర్తమానం. 6 నెలల్లో గాబ్రియేలు దూత గలిలయలోని నజరేతునకు ఆ ఊరిలోకి వచ్చింది. నజరేతు ఇది దావీదు పట్టణమైన దావీదు వంశస్థుడైన దావీదు పట్టణములో దావీదు వంశస్థుడైన యోసేపు చరిత్ర. ఆయన యవనస్తుడుగా ఉన్నాడు. ఆ యవన కుమారునికి ప్రదానము చేయబడ్డది. యవనస్తులలో మనము చూస్తూ ఉన్నాం. నేటి దినాల్లో కూడా ప్రదానము చేసుకున్న తర్వాత వివాహము జరుగుతుంది. మరి ఆ యొక్క యవనస్తుడైన యోసేపు కూడా మరియ చేత ప్రదానము జరిపించబడది. మరి కన్యకయై మరి ఆమె కన్యకగా ఉన్నది. యోసేపు కూడా యవనస్తుడే, యవన కుమారుడుగా ఉన్నాడు. మరియమ్మ కూడా కన్యకగా ఉన్నది, యవనురాలుగా ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగిన కుమార్తెగా, దేవుని దృష్టిని ఆకర్షించే కుమార్తెగా ఆ యవన కుమార్తె మరియమ్మ ఆ యోసేపునకు ప్రదానము చేయబడి ఉన్నది. లోకములో దేవుడు కనులతో చూసినప్పుడు మరియా చాలా గొప్పదిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన కుమార్తెగా ఎంచబడినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచింది. దేవదూతలతో వర్తమానం ఆ రోజుల నుంచి నేటి వరకు కొనసాగుతూ ఉంది. అనేకులు వారి దర్శనంలో దేవదూతను చూచినట్టుగా, వెలుగును చూచినట్టుగా, ఆ స్వరాన్ని విన్నట్టుగా, ఆయనతో మాట్లాడినట్టుగా, తేటగా స్వరాన్ని విన్నట్టుగా అనేకులు వారి యొక్క సాక్ష్యంలో మనం వింటూ ఉన్నాం. ఇక్కడ కూడా దేవదూత గాబ్రియేలు పేరు కలిగిన ఆ 7గురులో ప్రధాన దూతగా ఈ యొక్క దూత పేరు గాబ్రియేలు. వర్తమానాన్ని తీసుకుని వచ్చే గాబ్రియేలు దూతగా ఆ దూతను నియమించారు. ప్రతి ఒక్కరితో మాట్లాడేది, మంచి సమాచారాన్ని అందించేది గాబ్రియేలు దూత. కాబట్టి ఆ యొక్క గాబ్రియేలు దూత
లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఈ శుభవచనము ఏమిటో ఆలోచనలో పడ్డది. నిజమే కదా? ఒక వ్యక్తి మనకు ఆనందకరమైన సంతోషకరమైన వర్తమానము చెప్పినప్పుడు మనం కూడా అలాగనే తొందరపడతాం, అలాగనే అడుగుతాం, ఏంటో ఆ గొప్ప సందేశం ఏమిటో, ఆ ఆనందకరమైన సందేశం ఏమిటో దాచి ఉంచకుండా చెప్పేయి అని మనం ఎలా అడుగుతామో, అవతలి వ్యక్తిని ఎలా మనం బలవంతం చేస్తామో, అలాగని మరియమ్మ కూడా తన మనసులో ఈ శుభవచనం ఏమిటో అని తన మనస్సులో ఆలోచన మొదలైంది. మరి దేవదూత అంటుంది, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, తొందర నిజమే, తొందరబాటు, తొందరతనం మానవ యొక్క సమాజం, మానవ యొక్క అలవాటు. జనరల్గా ఆ యొక్క తొందర గురించి మనం ఆలోచన చేస్తే ఎప్పుడెప్పుడు అన్నట్టుగా మనం ఉంటాం. అదే రీతిగా ఆ శుభవచనం గురించి మరియమ్మ కూడా తొందరపడ్డది. మరి ఈ శుభవచనం ఏమిటో అని ప్రభుదూతతో అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ శుభవచనం ఏమిటో అని ఆమె అడిగింది. మరి ఆ యొక్క శుభవచనములోని ఆలోచించుచుండగా దూత, మరియా భయపడకుమో. ఎంత చక్కటి మాటలు చూడండి. వారిద్దరి మధ్యలో ఉన్న సంభాషణను చూడండి, వారిద్దరి మధ్యలో ఉన్న మాటలను చూడండి. ఎంత గొప్పగా ఆ దూత ఆమెతో మాట్లాడుతుంది. మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. కృపకు పాత్రురాలుగా అయింది. కృపను ఆశ్రయించి కృపను ఆకర్షించేలాగా ఆ జీవితము దేవునికి, దేవుని యందు దేవుని దృష్టిలో ఆ కృపకు పాత్రురాలుగా నిలబడ్డది. హల్లెలూయా అని దేవదూత అంటది, నీవు కృప పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఈమెకు వివాహం జరగలేదు, గమనించండి. కేవలము ప్రదానము చేయబడ్డది. వివాహము జరగక ముందుపు ప్రధానముతో ఉన్నప్పుడు ఏ ఒక్క పురుషుడు గాని స్త్రీ గాని వారు పాల్గొనరు. ఆ కలయిక ఉండదు. వారు ఎప్పుడైతే సంపూర్ణమైన వివాహము చేసుకుంటారో అప్పుడే ఏక శరీరులుగా వారు తీర్చిదిద్దుతారు. కానీ ఇక్కడ కేవలము ప్రధానము మాత్రమే చేయబడ్డది అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆ మరియమ్మకు ప్రధానమే చేయబడ్డది, కానీ డైరెక్ట్ గా దేవదూత వచ్చి మాట్లాడ్డాం, నీవు గర్భవతి అయి కుమారుణ్ణి కందువు, ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. మరి ఒక కన్యక, ప్రదానం చేయబడిన స్త్రీ డైరెక్ట్ గా గర్భం దాల్చడమే ఈ విషయాన్ని తెలియపరచుటకు పరలోకం నుంచి దిగి వచ్చిన గాబ్రియల్ ఆమెకు ఏమాత్రము భయము పడకుండా, భయములో ఉండకుండా దూత ద్వారా పంపబడిన వర్తమానం. ఎందుకంటే లోకంలో జీవిస్తున్న యవన స్త్రీ కాబట్టి లోకంలో అనేకులు నానా విధమైన మాటల చేత నేటి వరకు కూడా దూషింపబడుతున్న మరియమ్మ ఆనాడు క్రీస్తు కొరకు త్యాగముగా ఆ కన్యక స్త్రీ నిలబడినప్పుడు అదే మాటలు, అదే సూటిపోటి మాటలు ఆనాటి నుంచి నేటి 2025 లో కూడా ఆ యొక్క మరియమ్మ యొక్క క్యారెక్టర్ని కించపరిచేట్టుగా మాట్లాడుతున్నారు చాలా మంది. అయినప్పటికీ
లోకరక్షకునికి తల్లిగా ఎన్ని అవమానాలు పొందుకున్నా, ఎన్ని హవాయేళలు ఆమె పొందుకున్నా, లోకాన్ని రక్షించే రక్షకుని మాత్రం లోకానికి అందజేసింది. 9 మాసాలు మోసి ఆమె లోకానికి రక్షకునిచ్చింది. ఆ రక్షకునిచ్చిన తర్వాత అవమానాలు నేటి వరకు కూడా ఆమె పొందుతూనే ఉన్నది. అయితే మరి యేసు అని పేరు పెడుతూ ఆయన గొప్పవాడై సర్వోన్నత కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయనకు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. దేవునికి స్తోత్రం. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండదని ఆమెతో చెప్పాను. ఆయన నిన్న నేడు రేపు యుగ యుగములు ఏలువాడుగా, అంతేకాదు ఇక్కడ ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. మరి ఆయన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన ఎక్కడి నుంచి? ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయనకు తండ్రి అయిన దావీదు సింహాసనము ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులకు యుగ యుగములు ఏలును. యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును. మరి అంతేకాదు ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండదని ఆమెతో చెప్పింది. యేసు లోకంలో లేకపోయినా పరలోకంలో ఉన్న నిరంతరము ఆయన రాజ్యము పరిపాలన చేస్తుంది. ఎందుకనగా వాక్యం సెలవిస్తుంది, వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆయన యుగ యుగములను ఏలును. సజీవుడై ఉన్న దేవుడు, సమాధిలో లేని దేవుడు, సమాధిని జయించిన దేవుడు, పరలోకంలో తండ్రి కుడిపార్శ్వములో ఆసీనులైన యేసు యుగ యుగములను పరిపాలించు ఈ భూలోక రాజ్యాన్ని ఆయన సింహాసనమును ఆసీనులై ఉన్నారు. కాబట్టి యుగ యుగములను ఆయన రాజ్యమును అంతము లేనిదై ఉన్నది. ఇప్పటికీ ఆయన రాజ్యము క్రీస్తు జన్మించిన తర్వాత 25 ఇయర్స్ లో డిసెంబర్ మాసంలో మనం ఉంటున్నాం. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉన్నది. యుగ యుగములను ఆయనను కొనియాడే స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి మరి అంటాడు, అందుకు మరియా నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబోయి శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెతు కూడా వృద్ధులంది ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గుడ్రాలనబడిన ఆమె ఇది 6వ మాసము. ఈ అధ్యాయంలో 2 అద్భుతాలు జరుగుతాయి. ఈ యొక్క అధ్యాయంలో మొట్టమొదటిగా మరియమ్మను చూసుకుంటే, రెండవదిగా మరి ఇక్కడ రుద్రాలైతుంది, గొడ్రాలుగా పిలువబడిన ఎలిజబెత్. అప్పటికే ఆమె వయసు పైబడిపోయింది, స్త్రీ ధర్మము కోల్పోయింది, రుద్రాలుగా ఆమె ఉన్నది. ఆమెను కూడా దేవుడు దర్శించాడు. ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే అందుకు మరియా నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఎలాగూ జరుగునని ఆమె దూతతో అనగా, ఎస్, బిడ్డలు పుట్టాలని అంటే నువ్వు పురుషునితో కలయిక కలిగి ఉండాలి. ఇది జగమెరిగిన సత్యం, లోకంలో జరుగుతున్న సత్యం. స్త్రీ పురుషుడు కలయిక ద్వారా 3వ వ్యక్తి లోకానికి ఇంట్రడ్యూస్ అవుతాడు. కానీ ఇక్కడ ఆమెకు అదే డౌట్ వచ్చింది, నేను ప్రదానమే చేయబడింది కనుక నేను పురుషుని ఎరగని దానని కదా, ఇది ఎలా సాధ్యం, ఎలా జరుగుతుంది? మీరు చెప్పేది సత్యమే కావచ్చు, కుమారుని కనడం, గర్భము ధరించడం ఇది ఓకే. లోకంలో మాత్రము కుమారుని కనాలి అంటే పురుషునితో సహవాసము కలిగి ఉండాలి. ఇది నేను ఈ విధంగా జరగలేదే అని దూతను అడిగినప్పుడు ఆ దూత మరి ఆమెకు సమాధానం ఇస్తుంది.
పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును. పరిశుద్ధాత్మ వలన ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది. నో డౌట్, ఎలాంటి డౌట్ ఉండటానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును, పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడతావు, నువ్వు గర్భాన్ని ధరిస్తావు. క్లారిటీ చేశాను. ఎలాంటి డౌట్ ఆమెకు లేకుండా, ఎలాంటి అనుమానం ఆమెకు లేకుండా దేవుని చేత నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడుతావు. మరి అంతేకాకుండా ఆ పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, శక్తి నిన్ను కమ్ముకొనును. అప్పుడే నువ్వు గర్భాన్ని ధరిస్తావు. గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై, ఎలాంటి వాడంట? పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు పరిశుద్ధుడే. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన కుమారుడు దేవుని కుమారుడు అనబడు. మరియు నీ బంధువురాలు, ఇక్కడ రెండవ సబ్జెక్ట్ మొదలవుతుంది. మొదటిగా మనము క్లారిటీగా మరియమ్మతో డిస్కషన్, మరియమ్మతో మాట్లాడడం, దేవదూత మరియమ్మతో మాట్లాడడం మనం ఆ మొట్టమొదటి పారాగ్రాఫ్లో లూకా సువార్త 1వ అధ్యాయంలో జరిగిన ఆ సత్యాలు నెమరు వేసుకున్నాం. కేవలము ప్రదానము చేయబడింది. ప్రదానము చేసిన 6 మాసాల తర్వాత 6వ మాసము దేవుని యొక్క దూత ఆమె సన్నిధికి వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము, శుభవచనాలతో మాత్రం నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలా సంభవిస్తుంది? పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును, సర్వశక్తి దేవుడు నీ మీదకి దిగి వస్తాడు, నువ్వు గర్భమును ధరిస్తావు. ఆ శిశుడు పరిశుద్ధాత్మ చేత, పరిశుద్ధాత్మ కుమారునిగా నువ్వు కంటావు. ఆ కుమారునికి తల్లిగా నువ్వు జన్మనిస్తావు. ఇది జరిగిన సత్యం. ప్రపంచంలో 20-25 years బ్యాక్ ఇది జరిగిన సత్యం. ఆ సత్యాన్ని, అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మరి క్రైస్తవులుగా పిలువబడిన క్రీస్తు అనుచరులు లేదా క్రీస్తు కుమారులు కుమార్తెలు వీరందరూ ప్రపంచంలో ఏ మూలలు ఉన్నా కూడా ఈ యొక్క గొప్ప 12వ మాసం డిసెంబర్ మాసం చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారు. కొన్ని పట్టణాల్లో అయితే ఆ పట్టణాలనే తీర్చిదిద్దుతారు, ప్రత్యేకంగా ఆకర్షణలోనికి తీసుకుని వెళ్తారు. అంత ప్రపంచంలో నాకు తెలిసి క్రిస్మస్ సెలబ్రేషన్ తర్వాతనే ఏ పండుగ చేసుకున్నాం. మనం ఏ పండుగలను జరిపించుకున్నా కూడా మొట్టమొదటిగా నిలిచేది క్రిస్మసే. అంత ఆర్భాటాలతో చేస్తాం, కానీ రక్షణలోనికి రారు. లోకములో ఉన్న తృప్తిని అనుభవిస్తారు. యేసును అడ్డం పెట్టుకొని, యేసు యొక్క జన్మను మధ్యలో పెట్టుకొని ఆనందిస్తారు. కానీ లోకరీతిగా ఆత్మీయలో ఈ ఆనందం ఉండాలి. నువ్వు నిజముగా రక్షించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మ గర్భములో నిన్ను నన్ను రక్షించటానికే పరిశుద్ధాత్మ శక్తి కలిగిన దేవుడు ఆ కుమారుని ఆ యొక్క మరియమ్మలో ఉంచాడు. దానికి గొప్ప ప్రణాళిక. ఆ ప్రణాళిక ఏంటో తెలుసా? నువ్వు యవనస్తుడవు, నువ్వు వృద్ధుడవు, నువ్వు మధ్యతరగతి వాడు, ఎవరైనా సరే నిన్ను రక్షించే బాధ్యత ఆయన భుజాల మీద ఉంది. అది అనుభవించు, స్పష్టంగా ఆ రక్షణ అనుభవం అనుభవించు, ఆ స్థితిని అనుభవించు. యేసు ప్రభువా, ఇన్ని సంవత్సరాలుగా నీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాను, నిజమైన రక్షణ నాకు లేదు అయ్యా, నీ రక్షణ నాకు కావాలి. ఈరోజు నా హృదయంలో కాదు, నా ఇంటిలో
నా యొక్క భార్య మధ్యలో, నా బిడ్డల మధ్యలో నీ రక్షణ అనుభవం నాకు కావాలి. నువ్వు తిరిగి మమ్మల్ని రక్షించు. గొప్ప సదవకాశాన్ని వాడుకో. మరి 6 నెలల్లో గాబ్రియేలు దూత గలిలియోలోనికి నజరేతు అని ఊరిలో, దావీదుపురములో, దావీదు పట్టణంలో, మరి దావీదు వంశస్థుడైన యోసేపు. ఇది గొప్ప ప్రణాళిక. ఈ చాప్టర్ అంతా పరలోకానికి భూలోకానికి సంబంధించిన చాప్టర్. ఆ దర్శనం, ఆ గాబ్రియేలు దూత మాటలు అద్భుతం, అమోఘం. కాబట్టి మరి నెక్స్ట్ మనము తన మరియా బంధువురాలైన ఎలిజబెత్ కూడా వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించింది. యేసు ప్రభుకు ఆయనకి కొన్ని నెలల తేడా. మరి యేసు ప్రభు కంటే ముందు జన్మించి యేసు ప్రభు యొక్క రాకడ గురించి ప్రకటిస్తూ యోహాను అనే భక్తుడు ఎలిజబెత్ కుమారుడు. ఆయన గొప్ప ఆత్మీయ క్రీస్తుకు అనుచరుడుగానే జీవించాడు. ఆయన చెప్పులు విప్పటానికి కూడా యోగుడను పాత్రుడను కాను అని సెలవిచ్చినవాడు. ఆయన కొరకు సజీవ సాక్షిగా నిలబడినవాడు. అరణ్యములో మిడతలు తేనె తింటూ అనేక రక్షణల కొరకు బాప్తీసమిస్తూ క్రీస్తులోనికి నడిపించిన వాడు యోహాను భక్తుడు. ఆయన గొప్ప భక్తుడే. మరి వీరిద్దరి సబ్జెక్ట్ ఈ యొక్క అధ్యాయంలో ఉంటుంది. కంటిన్యూగా మరి ఈ యొక్క అధ్యాయాలను ధ్యానిస్తూ క్రిస్మస్ మాసం యొక్క ఆనందాన్ని పంచుకుందాం. దేవుడిటి మాటలు మన యొక్క వెనికిడిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామా? తల ఉంచుకుని. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభు అని బిడ్డలతో కొన్ని మాటలే మాట్లాడాము, కానీ మాట్లాడిన ప్రతి మాట వారి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయండి. వాక్యానుసారమైన జీవితాలు జీవించి నిజమైన క్రీస్తుకు సాక్షులుగా నిలబడి రక్షింపబడిన కుమారులుగా కుమార్తెలుగా నీ ఎదుట నిలబడి బిడ్డలుగా సహమద ఇచ్చేయండి. అవును ప్రభా, లోకంలో ఉన్న వారిలాగా ఏదో ఇదొక ఫెస్టివల్ నెల మాసం అంతా కూడా జరుపుతున్నారు కదా, మమ్మను మరి నిజమైన రక్షణలో రక్షించబడే బిడ్డలుగా మేము కనబడలాగున సహాయాన్ని దయచేయండి. అలనాడు మరియమ్మతో వచ్చి గాబ్రియేలు మాట్లాడినట్టుగా నేటి దినాల్లో కూడా మాతో నిజమైన క్రిస్మస్ గురించి మాట్లాడి ఆత్మీయ జీవితంలో ప్రభువా నిన్ను మేము ధరించుకొని పరిశుద్ధాత్మ శక్తిగా మేము పొందుకున్నటకు సహాయాన్ని దయచేయండి. మరియమ్మ ఏ రీతిగా సర్వశక్తి అయా లోకంలో ఉన్న సర్వశక్తి మానవాళి రక్షణ కొరకై ఆమె కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి అయా ఏ రీతిగా మరి పరిశుద్ధాత్మకు లోబడి బిడ్డను అయా క్రీస్తును ఈ లోకానికి ఇంట్రడ్యూస్ చేసిందో అలాగని మా జీవితాలు క్రీస్తు కొరకు వెలిగించబడటానికి సహాయాన్ని దయచేయమని ఈ క్రిస్మస్ మాసంలో అనేకులు కూడా ఈ చక్కటి వర్తమానంలోనైనా పాలు పంపులు పొందటానికి సహాయం దయచేయమని మమ్మను మా కుటుంబాన్ని పరిచర్యను బేతేలు క్రీస్తు సంఘ సభ్యులను ప్రభా మరి లైవ్ లో ఉన్న బిడ్డలను ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించండి. దేశ సరిహద్దులున్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, డాక్టర్ నర్సులను, ఆయలను బట్టి ప్రార్థిస్తున్నాం. మా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న, మా దేశాన్ని పరిపాలిస్తున్న, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న దేశ నాయకులకు తెలివి, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. చక్కటి పరిపాలన జరుగుట కృప దయచేయండి. అయా మరి వర్షాలతో, మంచు తుఫానుతో, భూకంపాల చేత, యుద్ధాల చేత భయంకరమైన పరిస్థితిలో ఉంటున్న ప్రపంచంలోనైనా అనేక దేశాలు నీవే రక్షించి వారిని తండ్రి మరి ప్రతి వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం. సహాయకులను ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాం. మా తెలంగాణ పరిపాలిస్తున్న మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సీఎంను వారి పరిపాలన జ్ఞాపకం చేసుకోమని, చక్కటి పరిపాలన దయచేయమని అయా మరి ప్రత్యేకంగా నీ దాసులను, దైవజనులను, వారి సంఘాలను, సంఘ సభ్యులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని, ఏకేటోలను ఇస్తున్న బిడ్డలను, కుషాగుడ్డపులో పనిచేస్తున్న తోటి సహోదరులు, నా యొక్క రక్త సంబంధులను, నా తల్లింటి వారిని, తండ్రింటి వారిని, నా రక్త సంబంధం బంధుమిత్రులను, స్నేహితులను, క్లాస్మేట్స్ను అయా ప్రతి ఒక్కరిని విడవకాని కృపలో ఆదరించమని ప్రార్థిస్తున్నాను.
నా మంగనూరు వంశస్థులందరినీ కూడా నీ కృపలో ఆనందంగా ఉంచండి ప్రభా. ప్రత్యేకంగా నా యొక్క అన్నదమ్ములను, అక్కచెల్లెలను, బంధుమిత్రులను, అయామయ బామర్దులను, మర్దులను, వదినను నాని యొక్క పేరెంట్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. ప్రత్యేకంగా నాని డబ్బుని జ్ఞాపకం చేసుకుని మరొక గర్వఫలం దాయిచ్చాడు. సుసన సాత్విక జ్ఞానమందు వలసినందు నీ అందును మనుషులదేను కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజుల్లో నీ పరిచయం చేసే బిడ్డను అభిషేకించు. ప్రత్యేకంగా మా ప్రభు మరొకసారి మమ్మను తండ్రి షుగర్, బీపీ మరి ఇలాంటి జబ్బులు మమ్మల్ని పట్టి పీడిస్తుండగా కంట్రోల్ ఉంటకు సహాయం దయచేయండి. పాస్టర్కి ఇచ్చిన ఆరోగ్య బలం శక్తిని బట్టి వందనాలు, స్తోత్రాలు. అటు యొక్క ఆరోగ్య సేవలో బహుబలంగా వాడబట్టు సహాయం దయచేయండి. అదే రీతిగా ప్రభా మరి పాలించి వారిని కరుణైన వారిని జ్ఞాపకం చేసుకుని వివాహ దినముడు జన్మదిన చెప్తున్న బిడ్డలను మెండారుగా దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మొక్కల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న స్వస్థత పెడుతున్న ఇష్టంలో కలుగును కాక. మరి వెస్లీ మామను, జర్మయ మామను ప్రభా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని వృద్ధాప్యంలో ఉంటున్న వారికి బలము శక్తిని దాయిచేయండి. పెద్దలను మధ్యను జ్ఞాపకం చేసుకోండి. నైనా వారు కూడా అనేకమైన జబ్బులతో బాధపడుతున్నారు. మరి డానీని కూడా నైనా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. ఆయనకు కూడా నైనా ఇంకను మరి ఆ యొక్క జాండీస్ వెళ్ళలేదని నేను వింటున్నాను. నీ కృప ద్వారా రక్షించండి, జాండీస్ను వెలగొట్టండి. ఈ రీతిగా బలహీనతలు ఉన్న ప్రతి బిడ్డను బలపరచండి, స్థిరపరచండి, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అయా మరి బేతేలు క్రీస్తుగా ఫేస్బుక్ లైవ్ ద్వారా దేశ విదేశాల్లో ఈ వర్తమానాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు కనికరించి కాపాడండి. రక్షణ అనుభవంలోనికి వచ్చేటకు సహాయాన్ని దయచేయండి. ఈ రాత్రికల ఆశీర్వాదాలు, దీవెనలు మాకు అనుగ్రహించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.